మోడీ గారు వెన్నుపోటు పొడిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి 10 సంవత్సరాలు ఇస్తామని మోడీ గారు స్వయంగా మాటిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అలాంటి వాళ్ళను ఎత్తి పట్టుకున్నారు ఈరోజు. అలాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు ఈరోజు టీడీపీ అయినా జనసేన అయినా. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. నిన్న మోడీ గారు వచ్చారు, ఇదే విశాఖపట్నానికి వచ్చారు. ఒక్క మాటైనా మాట్లాడారా అండి? ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? లేకపోతే విభజన హక్కుల్లో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుంటామని చెప్పారు. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజు మన హక్కు, ఒక్క మాటైనా మాట్లాడారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ మన హక్కు, ఒక్క మాటైనా మాట్లాడారా? మన బిడ్డలకు ఉద్యోగాలు 2 కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి, మన బిడ్డలకు 1 లక్ష కూడా ఇవ్వలేదు. ఒక్క మాటైనా మాట్లాడారా? విశాఖ స్టీలును కాపాడుతాము, విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యము అని ఒక్క మాటైనా, ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా? అలాంటి వాళ్ళ గురించి ఎంతో గొప్పలు చెప్తున్నారు ఈ రోజు టీడీపీ జనసేన వాళ్ళు. వైసీపీ ఏం తక్కువ తినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టీడీపీ సక్రమ సంబంధం పెట్టుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు, ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట అష్యూరెన్స్ ఇచ్చి పోలేదు. మరి ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం. ఎంతమంది దళితులు మీకు ఓట్లేశారు? మీకు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మీకు పర్సెంటేజ్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని. వాళ్ళలో దళితులు లేరా? ఎస్టీలు లేరా? బీసీలు లేరా? వాళ్ళు ఓట్లేస్తే కదా మీకు ఆ మాత్రమైనా వచ్చింది. మరి ఓట్లు వేపించుకొని కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడయ్యుండి కూడా అదే బీజేపీ పార్టీతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారని అడుగుతున్నాం. ఈ రోజు వరకు కూడా అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ బీజేపీ పార్టీని వ్యతిరేకించిన వారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీ మతం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం కాబట్టి. బీజేపీ పార్టీ సిద్ధాంతం దేశ సంపదనంతా దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళకి పంచిపెట్టారు. అందుకని రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు. బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థలను అన్నిటినీ, ఆర్బీఐ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఏ వ్యవస్థనైనా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాలు వాడుకునే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు? అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డలలో ఎవరైనా నించున్నారు అంటే అది నేనే, షర్మిలారెడ్డి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నించుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాం, ఈ దేశంలోనే బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్న ఏకైక అలయన్స్ ఏదైనా ఉంది అంటే అది ఇండియా బ్లాక్ మాత్రమే. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రిజర్వేషన్లు రూపుమాపే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను మొత్తం అదాని లాంటి వాళ్లకు దోచిపెట్టే ప్రమాదం ఉంది. మన దేశాన్ని రక్షించుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. మహాత్మా గాంధీని, అంబేద్కర్ గారిని గౌరవించే పిలుపు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంత ఘోరంగా అంబేద్కర్ గారిని అవమానించిన బీజేపీ అయినా, అమిత్ షా అయినా క్షమాపణలు చెప్పాలి. అమిత్ షా గారు రాజీనామా చేయాలని, రాజీనామా చేయకపోతే మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.